వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈరోజు పంచదార కొమ్ముల్ని చేసి చూపిస్తున్నాను. వీటినే తీపి కారాలను కూడా అంటారండి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసే ముందు వీడియోని మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాత ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ పంచదార కొమ్ముల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు శనగపిండిని జల్లించుకుంటున్నాను. 1/2 కప్పు బియ్యపిండి వేస్తున్నాను. ఈ బియ్యపిండి అనేది పొడి పిండేనండి. పొడి బియ్యపిండిని 1/2 కప్పు వేసుకుంటున్నాను. ఇందులోనే 1 చిటికా వరకు సాల్ట్ వేసుకోవాలి. స్వీట్ అయినా సరే కొద్దిగా సాల్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి, మురుకుల పిండిలాగా. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఉంటే సరిపోతుంది. చేతికి బాగా అంటుకున్నట్లు ఉంటే 1 టీ స్పూన్ ఆయిల్ వరకు వేసుకొని కలుపుకున్నామంటే చేతికి అంటుకోకుండా కలుపుకోవచ్చు. 2 భాగాలుగా చేసుకుంటున్నాను. మురుకులు గొట్టంలో ఫిల్ చేసుకోవడానికి వీలుగా పిండిని తీసుకొని ఈ విధంగా ఓవెల్ షేప్లో చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మురుకులు గొట్టాన్ని తీసుకొని ఇలాంటి రంధ్రాలున్న ప్లేట్ని పెట్టుకుంటున్నాను. పెద్ద రంధ్రాలున్న ప్లేట్ని పెట్టేసుకొని ఈ విధంగా మూత గట్టిగా పెట్టేసుకోవాలి. ముందుగా కలిపి పెట్టుకున్న మురుకుల పిండిని మురుకుల గొట్టంలో 3/4 వంతు నింపుకుంటే సరిపోతుంది. మూతను బాగా గట్టిగా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడిందా లేదని కొంచెం పిండి వేసాను. వేసిన వెంటనే పైకి రావాలి. ఆయిల్ బాగా వేడి ఉండాలి. మురుకుల గొట్టంలో నింపున్న పిండిని ఇందులో ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఇదంతా మనము స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టే చేసుకోవాలి. ఆయిల్ వేడిగా ఉండాలి. ఇంకా మనము స్టవ్ని కూడా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ విధంగా పిండేసుకోవాలి. చేతికి వేడి తగులుతూ ఉంటుందండి. జాగ్రత్తగా చేతులు దూరం నుంచి ఇలా పిండేసుకోవాలి. కొద్దిగా నురగలు తగ్గిన తర్వాత మరోవైపు తిప్పేసుకుంటున్నాను. మురుకుల్ని పిండిని వెంటనే గరిటె సాయంతో కలపకూడదు. కాబట్టి ఈ విధంగా కొద్దిగా నురగలు తగ్గిన తర్వాత మరోవైపు తిప్పేసుకుంటే సరిపోతుంది. అలాగే మురుకులు కూడా కొంచెం గట్టిపడి ఉంటాయి. 2 వైపులా తిప్పుకుంటూ పూర్తిగా నురగలు తగ్గేంత వరకు ఈ మురుకుల్ని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మురుకులు బాగా క్రిస్పీగా ఫ్రై అయిపోయి ఉంటాయి. చూసారు కదా, మురుకులు మంచి కలర్లో కూడా ఫ్రై అయిపోయాయి కదా. అలాగే నురగలు కూడా బాగా తగ్గిపోయాయి. ఇప్పుడు పక్కకు తీసేసుకోవాలి ఈ మురుకుల్ని. మొత్తం మురుకుల్ని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మొత్తం మురుకుల్ని ప్రిపేర్ చేసుకొని ఈ విధంగా ఒక పేపర్ నెప్కిన్ వేసుకున్న బౌల్లో వేసేసుకున్నాను. ఇప్పుడు పంచదార కొమ్ములు మనకు ఏ సైజులో కావాల్సి ఉంటే ఆ సైజు వరకు ఇలా కట్ చేసుకోవాలండి. మొత్తం మురుకులు కూడా ఇదే విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఈ విధంగా అన్నిటినీ ఇలా తుంచి పెట్టేసుకున్నాను ఈ సైజులో. ఇప్పుడు పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని 1/2 నుంచి 3/4 కప్పు వరకు చక్కెర వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1/2 కప్పు చక్కెర వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ల నీళ్లు వేసుకున్నాను. వేసేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ ఉన్నామంటే మనకు పాకం వచ్చేస్తుంది. ఇక్కడ మనకు పాకము తీగ పాకం రావాలి. 1/2 టీ స్పూన్ యాలకుల పౌడర్ కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ మనము పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. పాకం అనేది వీడియోలో చూపిస్తున్నట్లుగా తీగ పాకం రావాలి. ఈ విధంగా వస్తే సరిపోతుంది. అలాగే పాకం కూడా చూసారు కదా, ఈ విధంగా తెల్లగా వస్తుంది. ఎడ్జెస్ అంతా కొంచెం తెల్లగా తెలుస్తుంది. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఈ విధంగా మురుకుల్ని వేసుకుంటున్నాను. పాకం మొత్తం ఈ మురుకులకి పట్టుకునే విధంగా మొత్తం బాగా కలుపుకోవాలి. అలాగే కలుపుకుంటూ ఉన్నామంటే పైన చక్కెర అనేది బాగా తెల్లగా తెలుస్తుందండి. పొడిలాడుతూ వచ్చేస్తాయి మురుకులు అనేటివి. ఎక్కడే కానీ అంటుకోవు. అప్పటి వరకు ఇలాగే కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా పూర్తిగా డ్రై అయిన తర్వాత మనము స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయిని పక్కకు తీసుకున్నాను. చూసారు కదా ఎంత బాగా పొడిలాడుతూ వచ్చేస్తాయో ఈ పంచదార కొమ్ములు అనేటివి. చాలా ఈజీగా ఈ పంచదార కొమ్ముల్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారండి. చాలా సింపుల్గా చేసుకోగలిగే రెసిపీ ఇది. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. మనం వేసుకున్న పంచదార అనేది ఈ మురుకుల పైన ఈ విధంగా తెల్లగా కనిపిస్తూ ఉంటుంది.
ఇలాగే మీకు కూడా రావాలంటే వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్ గా వచ్చేస్తాయి. ఆరోగ్యానికి చాలా మంచిదైనటువంటి లడ్డూల్ని చేసి చూపిస్తున్నాను. ఇవి చేసుకోవడం పెద్ద కష్టం ఏమీ లేదు. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. పిల్లలు పెద్దలు ఎవరైనా సరే చాలా ఇష్టంగా తినేస్తారు. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి కామెంట్ రూపంలో చెప్పడం అస్సలు మర్చిపోకండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను. ఇక మనం నెయ్యి ఏం వేయాల్సిన పని లేదు. ఈ టేబుల్ స్పూన్ నెయ్యితోనే అన్నిటినీ కూడా వేయించేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు బాదం పప్పు వేస్తున్నాను. స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేయించుకున్న తర్వాతనే 1/2 కప్పు జీడిపప్పు వేసుకోవాలి. ఎందుకంటే ఈ బాదం పప్పు వేగడానికి కొంచెం టైం తీసుకుంటుంది. 1/2 కప్పు జీడిపప్పు కూడా వేసుకొని స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకొని ఇలా వచ్చేంత వరకు వేయించేసుకుని పక్కకి వేసుకోవాలి. ఇలా ఒక ప్లేట్లోకి వేసేసుకున్న తర్వాత కడాయిలో కొద్దిగా నెయ్యి ఉంటుంది. ఇందులోనే 1 కప్పు పల్లీలు కూడా వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. హై ఫ్లేమ్ లో మాత్రం పెట్టేసి హడావిడిగా వేయించుకోకూడదు. పచ్చి పచ్చిగా ఉండిపోతుంది. లడ్డు అనేది అంత టేస్టీగా ఉండదు. ఇప్పుడు ఇందులో 1 కప్పు గుమ్మడి గింజలు కూడా వేసుకున్నాను. వీటిని కూడా లో టు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. అప్పుడే లడ్డూలు చాలా టేస్టీగా అనిపిస్తాయి. ఎక్కడే గాని పచ్చి పచ్చిగా లేకుండా. వీటిని కూడా ఒక ప్లేట్లోకి వేసేస్తున్నాను. ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది. అలాగే కొద్దిగా ఉబ్బినట్టు వస్తాయి. కొద్దిగా పగిలినట్టు చిటపటలాడుతూ కూడా వస్తాయి గుమ్మడి గింజలు. అప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలోనే 1 కప్పు పుచ్చకాయ గింజలు వేసుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ల పొద్దుతిరుగుడు గింజలు కూడా వేసుకొని వీటిని కూడా లో టు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలి. అలాగే చిటపటలాడుతూ మంచి సువాసన వస్తుంది. అప్పటి వరకు వేయించేసుకొని ఒక ప్లేట్లోకి వేస్తున్నాను. ఇప్పుడు ఇదే కడాయిలోని 1 కప్పు తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ వేసి వేయించేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ తెల్ల నువ్వులు వేసుకొని లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని వేయించేసుకోవాలి. నువ్వులు తొందరగా కలర్ వచ్చేస్తాయండి. కాబట్టి లోపల వరకు ఫ్రై అవ్వాలంటే లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని వేయించేసుకొని చిటపటలాడుతూ కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి వేసేసుకున్నాను. ఇప్పుడు ఇదే కడాయిలోని 2 కప్పుల బెల్లం తురుము అలాగే 1/2 కప్పు నీళ్లు కూడా వేస్తున్నాను. స్వీట్ అనేది కరెక్ట్ గా సరిపోతుంది మనం తీసుకున్న కొలతల్లో. ఒకవేళ ఎక్కువ స్వీట్ కావాలనుకునేవారు 1/2 కప్పు బెల్లం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. స్టవ్ ని మీడియం టు హై ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉన్నామంటే బెల్లం అనేది కరిగిపోతుంది. బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకుని పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. పాకాన్ని కొద్దిగా పైకి అన్నామంటే చూసారు కదా ఇలా తీగలాగా రావాలి. లేకుంటే చేతితో కూడా చెక్ చేసుకోవచ్చు. గరిటె మీద కొద్దిగా ఊదినట్టు ఊపేసుకుంటూ పాకాన్ని ఇలా వచ్చేటట్లు చూసుకోవాలి తీగ పాకం లాగా. ఇప్పుడు ఈ పాకాన్ని వేరొక బౌల్లోకి ఫిల్టర్ చేసుకోవాలి. బెల్లంలో ఏమన్నా నలకలు ఉంటే ఫిల్టర్ అయిపోతాయి. చూసారు కదా ఎందులో అయితే మనము ఈ పౌడర్ మొత్తం వేసి కలుపుకుంటామో లడ్డూలకి అందులోకి ఈ పాకాన్ని ఫిల్టర్ చేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా చల్లారిపోయాయి. కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ నువ్వులు మాత్రం కొద్దిగా పక్కన పెట్టేసుకొని మిగతా అన్నిటినీ కూడా కొద్దిగా వేసుకుంటూ బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా పౌడర్ లాగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్లుగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ముందుగా మనము పాకాన్ని ఫిల్టర్ చేసుకున్నాం కదా అందులోకి డైరెక్ట్ గా వేసేస్తున్నాను. మిగతా మొత్తాన్ని కూడా ఇలాగే గ్రైండ్ చేసి వేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ముందుగా మనము కొద్దిగా నువ్వులు పక్కగా తీసుకోవాలి అన్నాను కదా ఆ నువ్వుల్ని కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ యాలకుల పౌడర్ కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు స్పూన్ తో కానీ గరిటె సహాయంతో కానీ కలిపేసుకోవాలి. ఎందుకంటే పాకం అనేది బాగా వేడిగా ఉంటుంది. వెంటనే చేతులు అనేది పెట్టకూడదు. ఇలా స్పూన్ సాయంతోనే కలిపేస్తున్నాను. చూసారు కదా ఇలా మొత్తం బాగా కలిపేసుకొని గోరువెచ్చగా వచ్చేంత వరకు పక్కన పెట్టేస్తే సరిపోతుంది. వేడివేడిగా చేసుకోవాలని ఏమీ లేదు. చూసారు కదా మనకు ఇలా చల్లారే కొద్దీ గట్టిపడుతూ ఉంటుంది. లడ్డూలు చుట్టడానికి ఈజీగా ఉంటుంది. ఇలా పాకం మొత్తం బాగా పట్టేలాగా కలిపేసుకోవాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా లడ్డూలుగా చుట్టేస్తే సరిపోతుంది. కొద్దిగా కావాలంటే చేతికి నెయ్యి రాసేసుకొని లడ్డూలుగా చుట్టేసుకోవచ్చు. మిగతా మొత్తం లడ్డూల్ని ఇలాగే చేసుకోవాలి. చూసారు కదా కొద్దిగా పొడిపొడిలాడుతూ ఉన్నట్లుంది కదా కానీ మనకు లడ్డూలుగా చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటూ లడ్డూల్లా చుట్టేసుకోవాలి.
ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు లడ్డూలు చుట్టాలని ఏమీ లేదు. గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈజీగా చేతికి నెయ్యి రాసేసుకుని ఇలా లడ్డూలుగా చుట్టేస్తే సరిపోతుంది. అంతేనండి, చాలా సింపుల్ గా హెల్దీ లడ్డూల్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం కదా. ప్రతి ఒక్కరు కూడా రోజుకొక లడ్డూ తిన్నామంటే మనకు కావాల్సిన పోషకాలన్నీ కూడా అందుతాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.